గరుడ పురాణం ఏమిటి? గరుడ పురాణం ఎందుకు చదవాలి? ఇది ఇంట్లో ఉంచుకోవచ్చా, ఉంచుకోకూడదా? ఇది కేవలం చనిపోయిన వాళ్ళకి మాత్రమేనా? ఆ చదివినప్పుడు ఆ మైలలో ఉన్నప్పుడు మాత్రమే చదవాలా అని చెప్పేసి కొంతమంది మన అనుయాయులనండి, మనం చెప్పిన దాన్ని శ్రద్ధగా వినేవారనండి, శ్రోతలనండి, వాళ్ళు కొంతమంది ప్రశ్నించడం జరిగింది ఫోన్ ద్వారా. దానికోసం దీన్ని వీలెంత క్లుప్తంగా, సూటిగా, సుత్తి లేకుండా వివరించే ప్రయత్నం చేస్తాను. తక్కువ సమయంలోనే మీ సమయాన్ని వృధా చేయకూడదు కదా, కాబట్టి వీలైనంత తక్కువలో సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ని అందించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది అష్టాదశ పురాణాలు అని చెప్పేసి మనకు వ్యాసులు వారు రాశారు. అలాగే ఈ అష్టాదశ పురాణాలకి మళ్ళీ ఉప పురాణాలు కూడా 18 రాశారు. మహానుభావుడు, ఇంకా సృష్టిలోనే అంత మహానుభావుడు మనకి ఈ పురాణాలని అందించినటువంటి వారు ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ వేదాలు చదవలేము. ఆ వేదాలు చదవడానికి మనకిచ్చినటువంటి ఆయుష్ కూడా సరిపడదు, అన్ని చదవలేము. కాబట్టి ఆయన దాన్ని 4 భాగాలు చేశాడు. ఆయన అక్కడికి చదవడానికి వీలుంటుందేమో అని, అది కూడా సాధ్యపడేది కాదు. కాబట్టి వీటికి ఉపనిషత్తులు అని చెప్పేసి మళ్ళీ రాసి అందించారు కొన్ని. ఆయన అది కూడా సాధ్యపడలేదు సామాన్య మానవుడికి. ఎందుకంటే ఆహారం సంపాదించుకోవాలి, ఏదో మరి వివాహ వ్యవస్థ, భార్య, తర్వాత పిల్లలు, ఆధారపడినటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, వీళ్ళందరినీ చూసుకుంటూ ఉండాలి. ఇతర సమయం ఎక్కడ దొరుకుతుంది? కష్టపడడానికే సరిపోతుంది. అందుచేత వీళ్ళకి పురాణ రూపంలో, అంటే ఒక కథల రూపంలో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అష్టాదశ పురాణాలుగా ఉపనిషత్తుల నుంచి మళ్ళీ అష్టాదశ పురాణాలు రాశాడు. ఇవి కూడా అర్థం కావేమో అనే ఉద్దేశంతో మరలా ఆయన ఉప పురాణాలు కూడా 18 రాశారు. ఈ విధంగా పురాణాలన్నీ రాశారు. అయితే ఈ 18 పురాణాల్లో ముఖ్యమైనటువంటిది, చాలా దేనికి దానిదే ప్రాముఖ్యత ఉంది, కాదని కాదు, కానీ ఖచ్చితంగా విష్ణుమూర్తి తన నోటి ద్వారా గరుత్మంతుడికి, ఆయన యొక్క వాహనం అయినటువంటి గరుత్మంతుడికి తెలియజేసినటువంటి ఏకైక పురాణం ఏదైనా ఉంది అంటే అది గరుడ పురాణమే. ఆయన నోటి ద్వారా, అంటే భగవద్గీత మళ్ళీ అక్కడ కృష్ణుడికి, అర్జునుడికి చెప్పాడు. అది చిన్న విషయమే. మొత్తం చాలా చెప్పినప్పటికీ కూడా ఆయన నోటితో వచ్చినటువంటి అక్కడ భగవద్గీత వచ్చింది. అందులో మళ్ళీ రకరకాల దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనము. ఇక్కడ ఈ గరుడ పురాణం సాక్షాత్తు విష్ణుమూర్తి వారి ద్వారా నోటి ద్వారా వచ్చినటువంటిది కాబట్టి ఇది అంత పవిత్రమైంది. ఇది మన జీవన విధానమే కాకుండా ఈ గరుడ పురాణం అనేటటువంటిది మనిషి దేనికి, మన ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అనేటటువంటి వాటన్నిటికీ మనిషి ఏ విధంగా దూరం ఉండాలి, వీటిని దూరం పెట్టాలి. ఇందులో ఏ ఒక్కటున్నా మనిషి పతనమే. ఏ ఒక్కటి ఉండకూడదు, ఇందులో ఏ ఒక్కటి ఆహ్వానించదగ్గది కాదు. మనం ఆహ్వానించకపోయినా ఉంటుంది. దాన్ని ఎలా బయటికి నెట్టాలి అంటే మనిషి ఇక్కడ మనకు 3 రకాలు చెప్పారు. ఈ వైరాగ్యం కలగాలి, వీటిని మనం వదిలిపెట్టాలి అంటే శ్మశాన వైరాగ్యం. మన వాళ్ళు, లేకపోతే బంధువులు, లేకపోతే చుట్టాలో, లేకపోతే ఎవరో మనకు తెలియని అనామకుడు చనిపోయాడు, ఏం పట్టుకెళ్తున్నాడండి? ఎన్నో దారుణాలు చేశాడు, లేకపోతే ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, చచ్చిపోయాడు. లాస్ట్ ఏమైంది? పుణ్యం అయితే పుణ్యం, పాపం అయితే పాపం వెళ్ళింది. ఆయన సంపాదించిన ఆస్తి కానీ, ఎకరాలు కానీ, భూమి కానీ, నాది 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 అన్నావే భూమికల్లో, నా భార్య అన్నావు, నా పిల్లలు అన్నావు, నా భూమి అన్నావు, నా ఇల్లు అన్నావు, నా వాహనం అన్నావు, నా కారు అన్నావు, నా ఉంగరం అన్నావు, నా ఏది వచ్చింది నీ కూడా? నువ్వు పుట్టినప్పుడు ఎలా దిగంబరంగా వచ్చావో అదే దిగంబరంగానే అక్కడ కట్టెల మీద, పాడి మీద పండబెట్టారు దహనం చేయడానికి. ఆఖరికి కట్టిన మొలతాలు కూడా తీసేస్తారు అక్కడ. ఆ విధంగా ఎలా వచ్చావో అలాగే పోతావు. అందుచేత ఏది నీది కాదు అని చెప్పడానికి పుట్టబడినటువంటిది. అలాగే పుణ్యం చేసుకుంటే నువ్వు పుణ్యలోకాలు చేరుతావు, పాపం చేస్తే ఇలాంటి జన్మలే. అనేక రకాల యోనుల్లో అనేక రకాల దోమ, చీమ, పేడలు, పురుగు, రకరకాల చండాలన్నీ పుడుతూ కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని చెప్పేటటువంటి ఏకైక గ్రంథమే ఈ గరుడ పురాణం. ఇంత గొప్ప పురాణం. ఇది ఎందుకు చదవాలంటే ఒక్కొక్కడు అంతా ఇదే, ఈ స్వార్థంతో అది సంపాదించాలి, వాడికంటే గొప్పగా ఉండాలి, వీడికంటే గొప్పగా ఉండాలి, అందరిలో నాకు గుర్తింపు కావాలి. నీకు ఎవరు గుర్తింపు అక్కడ, ఆయన గుర్తింపు ఉంటే చాలు. ఈ దరిద్ర లక్షణాలన్నీ పోవటానికి ఇక్కడ మనకి శ్మశాన వైరాగ్యం. ఒకసారి మన వాళ్ళు ఎవరైనా చనిపోయినా చనిపోకపోయినా కూడా నెలకొక్కసారి శ్మశానంలోకి వెళితే, లేదా కాస్త ఒక
వినోదంగా కాకుండా ఒక హరిశ్చంద్ర సినిమా చూడవయ్యా, ఒక హరిశ్చంద్ర కథ చదవయ్యా, ఒక హరిశ్చంద్ర సినిమా చూడవయ్యా. ఏముంది అందులో? ఏముంది? చక్రవర్తి రాజు కాదు. అలాంటి వాడు శ్మశాన కాపరి. భగవంతుడు అనుకుంటే అంత చక్రవర్తిని శ్మశాన కాపరి. అది చేసి ఆ వృత్తి చేసి పొట్టపోసుకున్నాడు. ఇలాంటి విషయాలు కావాలి, ఈ వైరాగ్యం కావాలి జీవితం మీద అంటే ఆ కథ వినవయ్యా. ఎవ్వరూ నీ వారు కాదు, ఇది ప్రపంచం అని తెలియజేయడం కోసం. అలాగే కొడుకు దగ్గర 100 కోట్లు సంపాదించాడు. అన్యాయ మార్గమే. న్యాయ మార్గంలో నీకు 100 కోట్లు ఎక్కడి నుంచి సంపాదిస్తావు? నువ్వే కాదు, ఎవరున్నావు? చిన్నప్పటి నుంచి కష్టపడి గోచి పెట్టుకున్న కష్టపడేటటువంటి వాడు ఎండకి వెళ్ళింది, వానకి తడిసి, చలికి గచ్చ ఉడికిపోతూ కష్టపడినటువంటి జీవికి ఒంటి నిండా బట్ట లేదు, కడుపు నిండా కూడు లేదు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఖచ్చితంగా అది అన్యాయార్జితమే. ఆడ ఎవరన్నా కానీ, అదానీ కానీ, అంబానీ కానీ, వీళ్ళందరూ డెఫిసిట్లు అన్ని చూపించి ఐపీలు ఎత్తేసి మళ్ళీ ఇవన్నీ రకరకాల వేషాలు, ఇవన్నీ మోసం దగాలి అని చేత ఉండి పోనీ. ఒకవేళ ఇలాగే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము, 100 కోట్లు ఉండి కూడా తండ్రి చనిపోయినప్పుడు ఆ చచ్చిపోయాడుగా ఏదో అవుతుంది, ఎందుకు ఖర్చు పెట్టాలి డబ్బులు అంటే మనకు శాస్త్రంలో చెప్పబడినవి. ఆయనకి అంత్యక్రియలు చేసేటప్పుడు ఆ 11వ రోజు 12వ రోజు వీళ్ళు దారిలో పడేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, చెప్పులున్నావు కాలికి, నడుచుకుని వెళ్ళాలి, ముళ్ళు రాళ్ళు చెప్పులు ఇవి, మళ్ళీ అనేక రకాలైన నదులు ఉన్నాయి, మురికి వాటితోటి ఆ ఎండకి తట్టుకోలేడు, తాపాన్ని తట్టుకోలేడు, దాహం తట్టుకోలేడు, తిండి ఉండదు. ఇవన్నీ వీటినన్నీ దాటించడం కోసం ఈ 13 రోజుల కార్యక్రమం మనకు పెట్టారు. పెట్టిన తర్వాత అందులోనే దశ దానాలని, షోడశ దానాలని ఇవన్నీ కూడా పెట్టి ఈ ప్రయాణంలో చనిపోయిన తర్వాత మనం మొట్టమొదట వెళ్ళవలసింది మన సర్వేశ్వరేశ్వర అంత చిత్రగుప్తుడి దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వెళితే కానీ మనం ఏం చేసాం, ఏం మంచి పనులు చేసాం, ఏం చెడ్డ పనులు చేసాం తెలియదు. అందుచేత నువ్వు కనీసం మీ తండ్రి గారిని ఉద్ధరించడం కోసమని డబ్బులు ఆ పిసినారతను వదిలి ఖర్చు పెట్టవయ్యా. నువ్వు అలా చేస్తేనే రేపు నీ బిడ్డలు నీకు ఇన్ని చేస్తారు. అప్పుడు నువ్వు ఈ బాధ నుంచి ఇప్పుడు నువ్వు మీ నాన్నగారిని, మీ తండ్రి గారినో, మీ తల్లి గారినో, మీ బంధువుల్లో ఎవరినో నువ్వు ఉద్ధరిస్తే నిన్ను నీ కొడుకులో, నీ కూతురులో, నీ అల్లుడో మరి ఎవరో అడ్డుపడతారు, నిన్ను ఉద్ధరిస్తారు. ఇవన్నీ తెలియాలంటే మరొక ఏ పురాణంలోనూ ఉండదు, ఒక్క గరుడ పురాణం. అందుచేత ఖచ్చితంగా ఇది కొంతమంది అజ్ఞానులు చెప్పేది ఏంటంటే ఇంట్లో ఉండకూడదు. ఎవరు చెప్పారా నీకు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు మీరు? ఏదైనా పూర్తిగా తెలుసుకుని మాట్లాడు, లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అది ఎప్పుడు ఇంట్లో ఉండవలసినటువంటిది. ఎవరు మైలుతోటి కాదు, ఎప్పుడు పవిత్రంగా కూర్చుని రోజుకి లేదా నెలకొక్కసారైనా ఒక అధ్యాయం అన్న చదువు. నీ జీవితం ఏంటో, అసలు ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి చేరాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా తెలియాలంటే ఏకైక పురాణం గరుడ పురాణమే. అంచేత తప్పకుండా అందరూ ఇంట్లో పెట్టుకోండి, అందరూ చదవండి. మీకు ఏదైనా పాపం దానివల్ల వస్తుందని ఏవో మరి అజ్ఞానులు చెప్పారు కదా, అటువంటి పాపం ఏదైనా తగిలితే దయచేసి అది నాకు ఇచ్చే, అది నాకు ఇచ్చేది. పాపం తగిలితే పుణ్యం తగిలితే మీరు ఉంచేసుకోండి. పుణ్యం ఇస్తానంటారు మరి భాగ్యం, మరి సంతోషంగా స్వీకరిస్తాను. అది మీరు ఎవరు నాకు తెలుసు, కానీ మీరు ఏదైనా పాపం వస్తే బాధపడిపోతారు కదా, అది నాకు ఇచ్చేయండి, నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చేత ఖచ్చితంగా గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోండి. ఏ గ్రంథం ఉన్నా, ఏ గ్రంథం లేకపోయినా గరుడ పురాణం ఖచ్చితంగా మీకు అక్షరజ్ఞానం ఉంటే, మీరు తెలుగు చదవగలిగితే లేదా సంస్కృతం చదవగలిగితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ లాంగ్వేజ్, అది ఏ భాషనే కానివ్వండి, ఆ భాషలో ఉన్నటువంటి గ్రంథాన్ని మీకు ఏ భాష వస్తే ఆ భాషలో దాన్ని ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవడం చదవండి.